తిరుగుతావురా? ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి. చిచి నాన్న అమ్మా, కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు. నేనేం చేశానే? వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట. ఆ గొప్ప ఫిగర్లని అదోలా చూస్తాను, ఏదో మోహాలు వేసుకొని చదిగా. ఆ గొంతు ఆ వాలకం చూడలేకపోతున్నాను రా బాబు. చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు, తెగ ముడిచిపోయారు. ఇప్పుడు నచ్చట్లేదు నాన్నగారు మీకు? నేను ఎదవలతో డిస్కస్ చేయను. నేను చేస్తాను. హలో గూగుల్, పిండి విసుకాకుండా రొట్టెలు కావాలంటే ఏం చేయాలి? వెళ్ళొస్తానండి, బాయ్. నువ్వు 10 రోజులు ఇంట్లో లేకుంటే ఎలా ఉండాలని బాధగా ఉంది. అయితే నేను 10 రోజులు ఉండనులే, 2 రోజుల్లో వస్తాలే. నోరు కంట్రోల్లో ఉండదు. ఏంటండి ఆలోచిస్తున్నారు? అంటే ఆ 2 రోజులు కూడా ఎలా ఉండాలా? సరే ఇంటికి వెళ్దాం పదండి. వద్దు 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 వద్దు, ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తారు, వాళ్ళ కోసమైనా నువ్వు వెళ్ళాలి. మీ ఆయన పేరేంటమ్మా? ఫస్టా సెకండా థర్డా? అదేంటి మా ఆయనకు 3 పేర్లు ఉన్నాయి. మీ ఆయనకు 3 పేర్లున్నాయా? మీ ఆయన మొదటి పేరేంటి చెప్పు. ఏమండి? రెండో పేరేంటి? యారా? మూడో పేరు? వద్దులేండి, బాగోదు, అందరూ చూస్తారు కదా. ఏమే బుజ్జి, నా దోస్తుగాళ్ళు అందరు కలిసి December 31st కు మందు దావత్ ప్లాన్ చేసిర్రు. నన్ను కూడా రమ్మన్నారు. బేటా కారం పడ్డా ఇక్కడ తీసుకురా. నేను రానని చెప్పిన. ఏం తీసుకురా బేటా? బావా, నువ్వు ఎన్ని రొట్టెలు తింటావు? ఈ రోజు దొరికింది, దీని పని చెప్తా. నేను 10 రొట్టెలు తింటా. సరే 12 రొట్టెలు చెయ్యు, నేను 2 తింటా. అమ్మా, ఎలా ఉన్నవా? ఇక్కడ నేను బాగానే ఉన్నావు. వేలకి అన్న తింటా. తెలుగు రాదా? నువ్వు రాసేది తెలుగా? కాదా? అవునా? అవును. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. 6 6 హౌ మచ్? 6 ఎంత? 20. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. చూసావా? ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్నే నెత్తుర్నే ఎక్కువ చూసి ఉండాలి. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఈ ఏజ్ లో నీకు పెళ్ళేంట్రా? సిగ్గు లేదు? చూడటానికి అలా కనపడతాను కానీ నేను యూతేనండి. యూత్? ఈ ముడతలేంట్రా? బాధపడతారు. ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, పైగా నేనంటే ఇష్టం కూడా, కానీ డబ్బు లేదు. రెండో అమ్మాయి యావరేజ్ ఉంటది, కానీ ఫుల్ క్యాష్ పార్టీరా. ఏం చేయాలి అర్థం అవట్లేదు. డబ్బుదే ఉందరా, ఎంతో డబ్బు. నువ్వంటే పడి చచ్చిపోయి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఆ డబ్బులే అమ్మాయిని చేసుకో, సుఖపడతావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా? ఆ డబ్బు నా అడ్రస్ చెప్పవా? ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. పప్పులో ఉప్పు ఉండాలి గానీ పప్పు అంతా ఉప్పు ఉండకూడదు. అలాగే లైఫ్ లో లవ్ ఉండాలి గానీ లైఫ్ అంతా లవ్ ఉండకూడదు. ఈ రోజుల్లో అమ్మాయిని పడేయటం చాలా ఈజీ, కానీ పడేసిన అమ్మాయిని పక్కోడికి పడకుండా కాపాడుకోవడమే చాలా కష్టం.